మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజం చెప్పండి, మీరు కష్టపడినది ఎన్ని రోజులవుతుంది సంతృప్తిగా అనుభవించబట్టి? చినిగిపోయిన సంచిలో ఉన్నట్టుంది కదా పరిస్థితి. ఎంత సంపాదించినా ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి ఉంది కదా. పరుల పాలవుతుంది కదా, అప్పుల పాలవుతుంది కదా. దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏమంటున్నాడు? ఖచ్చితముగా నీ కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నాడు. మనం అనుభవించలేకుంటున్నామంటే కారణం ఒక్కటే, దేవుని యందు భయభక్తులు కలిగి లేమని. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆయన మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, ఆయన త్రోవలో నడవండి. నిశ్చయముగా నీ కష్టార్జితం నీవు అనుభవించదవు, నీకు అన్ని మేలు జరుగుతాయి, నీవు ధన్యుడిగా జీవిస్తావు. కావాలన్నా ఈ ఆశీర్వాదం? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడువు. దేవుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనుభవించేలా చేస్తాడు, నీకు మేలు కలిగేలా చేస్తాడు, నిన్ను ధన్యుడిగా నిలబడతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు నాయనా. ఎంతోమంది కష్టపడుతున్నారు, దాన్ని అనుభవించలేకపోతున్నారు ప్రభు. అయినా వారి జీవితంలో మేలు చూడక కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అవుతుంది నాయన. అటువంటి వారిని బలపరిచి, అటువంటి వారిని స్థిరపరిచి నాయనా యేసు నామములో ప్రభువా, వారు కష్టార్జితం అనుభవించేలా చేయండి. వారి జీవితంలో మేలును చూసేలా సహాయం చేయండి. ధన్యులుగా వారిని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.